ప్రజావాణి ధరణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చందంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని అలాగే ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు స్వీకరించారని అడగగా తహసీల్దార్ కార్యాలయంలో 266 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ప్రజావాణి ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా తహసీల్దార్ స్థాయిలో ఉండే ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని, ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించేవి ఆర్డీఓ పరిష్కరించాలని, ఒకవేళ జిల్లా స్థాయికి పంపించాల్సి ఉంటే జాప్యం లేకుండా పంపించాల్సిందిగా ఆదేశించారు. మనసు పెట్టి పనిచేస్తే నిజమైన ఫిర్యాదుదారులకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ అందరూ బాగా పనిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి పిటిషన్లు, ఆయా కేటగిరీ వారిగా వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం చేయగలిగినవి తక్షణమే చేయాలని, పెండింగ్ లేకుండా చూడాలని, ఒకవేళ పరిష్కారం కాని ఫిర్యాదులను ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఎంపీడీఓ లక్ష్మిని ఆదేశించారు. ఈ కార్యక్రమం దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీపీ పార్వతి ఉన్నారు.